రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలతో విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు దగ్గర నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వికారాబాద్ డీటీసీ సెంటర్కు తరలించారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి గత 2-3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టుగా పట్నం నరేందర్ రెడ్డి సతీమణి చెబుతున్నారు. అయితే కేవలం కక్షపూరితంగా మాత్రమే బీఆర్ఎస్ని టార్గెట్ చేసే విధంగా మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నటువంటి విమర్శ సర్వత్రా వ్యక్తమవుతుంది. మొన్న రైతులు చాలా స్వచ్ఛందంగా స్పందించారు, స్వచ్ఛందంగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అయితే సరే, అది నిజంగా జరిగినటువంటి ఘటనను దురదృష్టకరంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది. అయితే దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరూ లేరు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టే విధంగా ప్రయత్నం జరుగుతోంది అంటే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. మా ప్రతినిధి వంశీ పట్నం నరేందర్ రెడ్డి నివాసం దగ్గర నుంచి లైవ్లో ఉన్నారు. వంశీ, నరేందర్ రెడ్డిని ఎట్లా అరెస్ట్ చేశారో మనం చూసాం. ఆయన వాకింగ్కి వెళ్ళి వస్తున్నారో, వాకింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు చాలామంది ఒక దొంగలాగానో లేకపోతే మరొక తీవ్రవాదిలాగానో ఆయన ఆ వెహికల్ ఎక్కి తరలించేటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో నరేందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎట్లా ఫైట్ చేయబోతోంది, ఏమని బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళబోతోంది? ఈరోజు ఉదయం కూడా చూస్తూ ఉన్నాము, విజువల్స్లో కూడా పట్నం నరేందర్ రెడ్డిని ఒక కక్షపూరితంగా అరెస్ట్ చేసినటువంటి విధానం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. కొడంగల్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక సేవలను, అనేక అభివృద్ధి కార్యక్రమాలను కొడంగల్లో చేసినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. కానీ గత కొద్ది రోజుల నుంచి కూడా దాదాపుగా 3-4 నెలల నుంచి కూడా అక్కడ ఫార్మాసిటీని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రైతులు కూడా స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. తమ భూములు ఇవ్వబోమని కూడా గత కొద్ది నెలల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు, కొడంగల్కి సంబంధించినటువంటి రైతులు ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే లగచర్ల గ్రామంలో అటు రైతులు కావచ్చు, ప్రజలు కూడా అటు ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన తిరగబడ్డటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఏదైతే సీఎం సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడంతో కూడా జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి తమకు ఈ అంశాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ లోని పట్నం నరేందర్ రెడ్డి నివాసానికి మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు, ఖండిస్తున్నట్టు కూడా వారు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తాము. గత కొద్ది నెలల క్రితం కూడా రైతుల పక్షాన తాము ఏదైతే పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం ఇదే విధమైనటువంటి చర్యకు పాల్పడి అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. ప్రజెంట్ కొడంగల్కి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కొంతమంది అటు జూబ్లీహిల్స్ లోని పట్నం నరేందర్ రెడ్డి నివాసానికి కూడా చేరుకోవడం జరిగింది. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉదయం పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. నిర్దాక్షిణ్యంగా ఒక ఏదైతే ఖైదీలను అరెస్ట్ చేసే విధంగా వారు అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తా ఉంది? చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఇక్కడైతే ఇది మొత్తం తెలంగాణ ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా కొనసాగింది. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. ఎందుకోసం అంటే ఆ లగచర్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మా అక్కడ చెజ్జు వద్దు అని చెప్పేసి వాళ్ళందరూ చాలా కాలం పాటు నుంచి ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా నరేందర్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేపట్టిండు. ఆ పాదయాత్రని అడ్డుకొని ముందస్తుగా అరెస్ట్ చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్న రైతులందరూ కూడా రుణమాఫీ కోసము, రైతు భరోసా కోసము, పింఛన్ల కోసం ఆందోళన చేస్తూనే ఉన్నారు. అది భరించలేనటువంటి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఇటువంటి చర్యల దాన్ని ఆసరా తీసుకొని కలెక్టర్ మీద దాడి చేసిన నెపంతో ఆ ఇష్యూస్ అంతా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీని దుర్మార్గమైన చర్య మేము ఖండిస్తున్నాం. మేము అంతేకాదు, తెలంగాణ మొత్తం రాష్ట్రంలోని ఇటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. ఎవరు అడగలే తెలంగాణ ప్రజలు ఏమడుగుతున్నారు? తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కొనసాగేటువంటి ఆ ప్రభుత్వాన్ని ఈయనను ముఖ్యమంత్రి చేస్తే ఇదంతా మీరంతా రాశి రంపాస పెడుతున్నారు. మొత్తం చూస్తూ ఉన్నారు. హైడ్రా పెడితే మొత్తం ఇళ్లను ఖాళీ చేస్తే రైతులందరూ తిడుతూనే ఉన్నారు, కూలీలు తిడుతూ ఉన్నారు. మా ఇల్లు మా కడుపు కొట్టినవు మా అని ప్రజలందరూ తిడుతూ ఉన్నారు. అది తట్టుకోలేనటువంటి ఆయన ఈరోజు ప్రజల కోసం ఈ ప్రజాప్రభుత్వం కాదు, ప్రజల కోసం ముఖ్యమంత్రి కాదు, ఇది బడా వ్యాపారస్తుల కోసం, బడి పారిశ్రామికవేత్తల కోసం ఏర్పడేటువంటి ప్రభుత్వం. ఆదాని గ్రూపుకు సేవ చేయడం కోసము లేదా
కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అనుకూలమైనటువంటి వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది ఏమి మనుషులు అరెస్ట్ చేసే పద్ధతి కూడా కాదు. ఇది మనుషులను కూడా ఒక అరెస్ట్ చేసిన వెంటనే ఇంటికి ఇస్తారు, పర్మిషన్ ఇస్తారు. అయ్యా మేము అరెస్ట్ చేసినాము, మేము కోర్టులో హాజరుపరుస్తాము, మీరు వెంటనే వచ్చి మనం సంప్రదించండి చెప్తారు. ఏదండి వాకింగ్ పోయిన వ్యక్తిని తీసుకుపోయి అరెస్ట్ చేసి చెప్పలేకుండా తరలిస్తున్నటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది, అప్రజాస్వామికమైనటువంటిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు చెప్పండి. ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో ప్రజల మనసులో ఉన్న నాయకుడు ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి. ఫార్మా కంపెనీ వ్యతిరేకం కోసం ఈరోజు ప్రజలు ధర్నాలు అవన్నీ చేస్తుంటే అక్రమంగా వాకింగ్ పోయిన వ్యక్తిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గంలోని లక్కచెర్ల గ్రామంలో అన్ని పార్టీలకు సంబంధించిన రైతులున్నారు. ఆ రైతులు అందులో ఎవరో కొందరు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అందరూ ఉన్నారు. అందరూ ఉండడం కూడా వెనుక బడా నాయకులు ఉన్నారు, ఆ నాయకులు ఉన్నారు అని ఇక తప్పుడు దోవలో మాట్లాడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా కండ్లు తెరువు. అక్కడ నీకు లక్కచెర్ల గాని, అక్కింపేట గాని, దుద్యాల మండలంలో నీకు మెజార్టీ ఇచ్చిన గ్రామాలే అవి. నీకు మెజార్టీ ఇచ్చిన గ్రామాలనే రైతులను అక్కడ అక్రమంగా రాత్రికి ఇండ్లకు పోయి పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి ఈరోజు అక్రమంగా కేసులు పెడుతున్నావు. మా పట్నం నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయకపోతే కొడంగల్లో మరొక రణరంగానికి సిద్ధమైతామని తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొనసాగించిందో కొడంగల్ కూడా నీ ఓటమికి భరతపడతామని మనవి చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని మనవి చేస్తూ వెంటనే పట్నం నరేందర్ రెడ్డి గారిని వెంటనే విడుదల చేసే వరకు మేము కొడంగల్ నియోజకవర్గంలో రాస్తారోకలు నీ దిష్టి బొమ్మలు అంటి పెడతామని తెలియజేస్తున్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా కానీ ప్రజలకు చేరువలో ఉంటాడు. మరి అధికారులంతా అధికార పార్టీకి ఇది చేస్తారు, మొగ్గు చూపుతారు. మరి ప్రజలు ఎక్కడెళ్ళాలి? ప్రతిపక్ష నాయకునికి చెప్పుకునే అర్హత కూడా లేదా? నష్టపోతున్నప్పుడు ప్రజలు ఇంత నష్టపోతున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఇప్పుడు ఈరోజు దీని మీద సీఎం గారు చాలా ఆలోచన చేయాలి. మీరు కూడా ప్రతిపక్షంలో ఉండే వచ్చారు, మీరు కూడా ప్రజానాయకులే. ప్రజలకు నష్టం జరుగుతున్నది కాబట్టి దీన్ని మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి. ఇవాళ జరిగినటువంటి అరెస్ట్కి సంబంధించి ఎట్లా చూస్తారు? ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలకెళ్ళి పట్నం నరేందర్ రెడ్డి కోడంగల్ని తన కుటుంబంలాగా చూసుకున్నాడు. ఆ ప్రజలందరూ కూడా మమేకమై జీవించిన ఆయన దగ్గర. ఈయన కూడా ప్రతి ఫంక్షన్కి ప్రతి దానికి వెళ్ళడం వాస్తవపూర్వకంగా చాలా సున్నితమైన మనిషి. అలాంటిది ఈరోజు ఆ ప్రజలు ఆయనని ప్రతిపక్షంలో ఉన్నాడు, సార్ పలానా సీఎంఏ మమ్మల్ని ఇంత ఇబ్బందికరంగా పెడుతున్నాడు, మీరు మా తరపుకెళ్ళి రాండి సార్ అని అంటే ఈయన సరే అమ్మా నా తరపుకి ఏముంది, మీరు ఏదైతే ఉందో దాని ప్రకారమే రూల్ ప్రకారంగా ఆయన పోరాటం చేయడం జరిగింది, రైతు యాత్ర చేయడం జరిగింది. కానీ ఈ అధికారుల పైన ఫోన్ కాల్స్ కానీ అవన్నీ డమ్మీ, అవన్నీ నిజం కాదన్న. ఇది అక్రమంగా అటు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు కూడా కార్యకర్తలు చెప్తా ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామాలు అవన్నీ కూడా, కానీ ఆ గ్రామాలపైనే సీఎం రేవంత్ రెడ్డి దాడులు చేయడం బాధాకరమని కూడా కొడంగల్ ప్రజలు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన అనాలోచిత నిర్ణయాలను మానుకోవాలని కూడా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి అటు ప్రజలు కావచ్చు అధికారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా అటు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రాజేష్.